మన కండ్ల ముంగట ఎవరైనా తిప్పల పడుతురనుకో ఎంత పనాయి అని జప్పునూరికి శాతనైన కాడికి ఆసరైతాం. చాలా అర్జెంట్ పని ఉంటే అయ్యో అనుకుంటేనే మన తవ్వల మనం పోతుంటాం. కొందరు దూరం ఉండి చూస్తుంటారు కానీ గింత సుత ఆసరగారు బుగులుకు అసొంటోళ్ళు బొచ్చడు మందిని చూసుంటారు. కానీ గిసొంటి దేడిది మగ్గాలు సుతుంటారులా ఇలాని ఏమనాలనో మాకైతే సమజైతలేదు. ఇక మీరేమంటారో మీ ఇష్టం. ముచ్చట చూడుర్రిగా. ఇద్దరాలు మొగలు నీళ్ళల్లో బండి మీద వస్తుంటే హెచ్చడిగాలని చూడుర్రి నీళ్ళు ఎట్లా గూపుతున్నారో. మందకు మందు ఉండిరి ఏమనలేక అట్లనే నడుపుతుండు. అగో వెనకాలన్న అక్కను గుంజుతే నీళ్ళల్లో పడ్డది పాపం. ఇక ఇటు చూడుర్రి కాక బండి మీద చిన్నగా వస్తుంటే ఎంట పడ్డారు. ముంగడికి పోలేక దిగి నూక్కొస్తుంటే చూసి ఇడిసలే నూకేసి పాడైనరు బడివేగాళ్ళు. కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు నీళ్ళల్లో అయిపోయిన కార్లను పొరక చేస్తుండ్రు. అగో డోర్లు గుంజి మరీ లోపటున్నోళ్ళ మీద నీళ్లు గుప్పవాటిరి. ఏం బుట్టి పాడైందో ఏమో. ఒకదాని వెనుకొకటి చిన్నగా కార్లు వస్తుంటే అడ్డం పడి ఆపి ఆగమాగం చేస్తుండ్రు. నీళ్ళల్లో బండ్లు కార్లు నడుపుడే కష్టం అంటే ఈ దేడిది మగ్గాలు ఇంకింత తిప్పలు పెట్టబట్టి ఈ లెచ్చడికి ఎన్ని బండ్ల ఇంజన్లకు నీళ్లు పోయినాయో ఎన్ని ఖరాబ్ అయినాయో. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జోరుగా ఆనబడితే నీళ్లు రోడ్ల మీద నిలిచినాయి. చేతులు గులగుల పెట్టిన సోడిగాలు గీ ఉద్దారకం చేసిండ్రు. ఆయనతో పోలీసులకు మతలవంది ఉరుకొచ్చి దోముతే ఒక్కొక్కడు ఉరుకుడు. ఆడికేం ఊకోలే కేసు రాసిండ్రు. 2-3 అరెస్ట్ చేసిండ్రు. కడమల కోసం ఎంకులాడుతుర్రు. అందరూ యూత్ పోరలే. అయ్యో మన సిటీ కాపతొచ్చింది. నీళ్ళల్లో పబ్లిక్ కు తిప్పలైతాంది. శాతనైన కాడికి దండలాడి తొవ్వ సాఫ్ చేద్దామనే సోయి లేదు. పక్కోళ్ళ కాసరైదామనే నినర్ లేదు గాని మీదికెళ్ళి గోసపుచ్చుకుంటూ సంబరాలు చేసుకుంటుర్రు. సంబరాలు ఏం చిల్లరగాళ్ళు మోపైర్రా మీ దిమాకుల మీద నీళ్లు పోయ్యా.